పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదుకుంటారని ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగేంద్రబాబు పర్యటన ఈరోజు జరిగింది. నిజానికి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కూడా నాగేంద్రబాబు పర్యటించి అక్కడ ఉన్న ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడమే కాకుండా పిఠాపురంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఇటీవలే మంజూరైన నిధులు నేపథ్యంలో పనులు ఎలా జరుగుతాయి, ఇలా పలు విషయాలు కూడా క్లుప్తంగా మరెడ్డి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో మరెడ్డి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రూరల్ ప్రాంతంలో అనేక మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం సైతం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు సైతం ఆ ప్రాంతానికి చేరుకుని వారందరికీ కూడా చెక్కులు స్వయంగా ఆయన పంపిణీ చేశారు. అదేవిధంగా ఇటీవలే అగ్ని ప్రమాదం సంభవించింది రూరల్ ప్రాంతంలో, అక్కడికి సైతం చేరుకుని బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున నాగేంద్రబాబు అందజేశారు. ఇలా ప్రస్తుతం సుడిగాలి పర్యటన అయితే మాత్రం నాగేంద్రబాబుది పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ తక్షణమే ఆదుకుంటారంటూ కూడా ఆయన పేర్కొన్నారు, ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం అనంతరం కూడా ప్రత్యేకంగా నాగేంద్రబాబు మాట్లాడారు. నిజానికి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అనేది ఒక స్తంభంలో పాతుకుపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి అక్కడ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ని అదేవిధంగా ఇష్టపడి అంత పెద్ద మెజార్టీ అందించారు. అంటే ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉంటాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేసిన క్రమంలో కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మక్కువ చూపించారు. నిజానికి పవన్ కళ్యాణ్ అది నిజంగా గుండెల్లో పెట్టుకున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అని కూడా చెప్పుకోవచ్చు. దానికి నిదర్శనాలే పిఠాపురం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని కూడా పలువురు విశ్లేషకులు కూడా ఒక అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర చూసే విధంగా జరుగుతుందంటూ కూడా పలువురు పేర్కొంటూ ఉన్నారు. జనసేన నాయకులే కాక పలువురు కూడా చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధే కాదు, పాఠశాలలో కళాశాలలో అభివృద్ధే కాదు, ఎన్నో కమ్యూనిటీ హాల్ల అభివృద్ధే కాదు, అక్కడ ఎప్పటి నుంచో జరిగిన ప్రాజెక్ట్ పనులే కాదు, ఇలా ప్రతీది కూడా క్షుణ్ణంగా పిఠాపురం విషయంలో మాత్రం పవన్ కళ్యాణే స్వయంగా చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పటికే మర్రెడ్డి శ్రీనివాస్ ఎవరైతే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయనకి డీసీసీబీ చైర్మన్గా కూడా పదవి త్వరలోనే కట్టబెట్టబోతున్నారు. దీంతో అధికారికంగా ఆయన సైతం ఒక ప్రోటోకాల్ ప్రకారం కూడా ఆయన కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఆయన సోదరుడు నాగేంద్రబాబు అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పేదలకు చెక్కులు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎక్కడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో వారందరికీ చేరుకుని స్వయంగా వారికి 2 లక్షలు అందించి ధైర్యం కల్పించారు. నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్తో పాటు నాగేంద్రబాబు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాల పర్యటన అనేది కొణిదెల నాగేంద్రబాబు కొనసాగుతూ ఉంది. ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా మానవతా దృష్టితో స్పందిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన సిఫార్సు గారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ బెనిఫిషియరీ చెక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కష్టంలో వాళ్ళు పంచుకునేటువంటి వాళ్ళ కష్టం పూర్తిగా తీర్చగలం లేదో తెలియదు కానీ అట్లీస్ట్ వాళ్ళ కష్టంలో పాల్పంచుకునేటువంటి అవకాశం మాకు వచ్చినందుకు వాళ్ళు బాగుండాలని చెప్పి